హలో అండి. మనం ఇప్పుడు జాక్ మిషన్‌కి ఈ6 ఎర్రర్ వస్తే ఏం చేయాలనేది చూద్దాం. అసలు ఈ6 ఎర్రర్ ఎందుకొస్తుంది ఏంటనేది చూద్దాము. ఏం లేదండి, ఈ6 ఎర్రర్ ఎందుకొస్తుందంటే మనం కుట్టేటప్పుడు క్లాత్‌లో ఉన్న డస్ట్ పట్టేసినా వస్తుంది. లేదు అంటే కనుక మనము క్లాత్‌లో థ్రెడ్ పట్టేసిన బాబిన్‌లో అలా వస్తుంది. ఇప్పుడు చూడండి, స్టార్ట్ చేశాను కదా! ఇంతకుముందు ఈ6 ఎర్రర్ కనిపించింది. ఇప్పుడు స్టార్ట్ చేస్తే మన నెంబర్ వచ్చి పి అని వస్తుంది. అది ఎలా చేయాలి అనేది చూద్దాము. ఇదిగోండి, ఈ విధంగా మనం మిషన్ హెడ్‌ని ఎత్తిపెట్టి ఇలా చూసారా ఎంత డస్ట్ వచ్చిందో. ఇదంతా క్లాత్‌లో డస్టేనండి, థ్రెడ్ అయితే కాదు. నేను ఎవ్రీ 15 డేస్‌కి ఒకసారి క్లీన్ చేస్తాను. అందుకని ఎక్కువ ఉండదు. కానీ క్లీన్ చేసి కొంచెం ఆయిల్ అయితే వేయాలండి బాబిన్ స్టిచ్చింగ్ పార్ట్ దగ్గర. అప్పుడే స్మూత్‌గా వెళ్తుంది మిషను. ఇదిగోండి, ఈ విధంగా ఇట్లా మొత్తం బాబిన్ షటిల్ చుట్టూ అంతా ఉన్న డస్ట్‌ని క్లీన్ చేయాలి. అదొకటి. అది అయిపోయిన తర్వాత ఇంతేనా అనుకోవచ్చు. ఇంతే కాదండి, ఇంకా ఉంది. ఇదిగోండి చూడండి, ఇక్కడ ఉంటుంది చూడండి. ఇక్కడ ఒక 2 స్క్రూస్ ఉంటాయి. ఆ స్క్రూస్‌ని ఓపెన్ చేసి ఇక్కడ కూడా ఉంటుందండి డస్ట్. యాక్చువల్‌గా మనం కుట్టేటప్పుడంతా క్లాత్‌లో ఉన్న డస్ట్ కానీ, థ్రెడ్ కానీ ఏవైనా ఇక్కడ పట్టేయొచ్చు. అందుకని ఈ6 ఎర్రర్ వస్తుంది. ఆ ఈ6 ఎర్రరు ఎప్పుడు కంటిన్యూగా ఒకటేసారి థ్రెడ్ పట్టేసి ఎప్పుడు చూసుకొని పట్టించుకోకుండా ఉంటే కష్టమైపోతుంది. అందుకని ఎవ్రీ 15 డేస్‌కి, 1 మంత్‌కి క్లీన్ చేసుకుంటే ఆ ప్రాబ్లమ్ ఉండదు. ఇదిగోండి, ఇక్కడ స్క్రూస్ తీసేసి మనం ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ఉంటుంది డస్ట్. అక్కడిది కూడా మనం క్లీన్ చేసుకోవాలన్నమాట. ఎక్కువ క్లీన్ చేయకుండా ఉంటే చాలా రోజుల తర్వాత క్లీన్ చేస్తే ఏమవుతుందంటే బాగా పట్టేస్తుందనమాట అక్కడ. మనం ఎవ్రీ 15 డేస్, 1 మంత్ క్లీన్ చేస్తే అంత ప్రాబ్లమ్ ఉండదు. నీట్‌గా ఉంటుంది. మిషన్ రన్నింగ్ స్మూత్‌గా ఉంటుందనమాట. మనం మిషన్ రన్నింగ్ స్మూత్‌గా ఉంటేనే కదా వర్క్ చేయగలుగుతాము. అదనమాట. ఇది కొంచెం చూడండి, ఇలాగా క్లియర్ చేసేసిన తర్వాత మళ్ళీ స్క్రూస్ పెట్టేసి బిగించేసేయాలన్నమాట. అంతేనండి. జాక్ మిషన్ ఈ6 ఎర్రర్ ఎందుకొస్తుంది? ఎలా క్లియర్ చేసుకోవాలి? ఎప్పుడు రాకుండా ఉండాలి అంటే ఎంత నీట్‌గా మెయింటైన్ చేయాలనేది చూసాం కదా ఈ వీడియోలో. ఇంతేనండి. స్క్రూస్ పెట్టేసుకొని మనం ఒకసారి జస్ట్ ఒక చిన్న డ్రాప్ ఆయిల్ వేయాలి ఇక్కడ పాదం దగ్గర కూడా. అది నేను వేసింది క్లిప్ మిస్ అయ్యింది. మీరు కొంచెం వేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్